విజయవాడలో నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మేము మా కాశ్మీర్ ట్రిప్ని బిగిన్ చేయబోతున్నాము. ఇప్పుడే మా ట్రైన్ రాబోతుంది. ట్రైన్ కాశ్మీర్ నుంచి ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ నుంచి మేము శ్రీనగర్కి బస్సులో వెళ్తాం. సో వీఆర్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మే 21 మార్నింగ్ 10:50 AM మా ట్రిప్ స్టార్ట్ అయింది. మేము విజయవాడ టు ఢిల్లీ ట్రైన్లో వెళ్ళాము. సమ్మర్ కావడం వల్ల మేము ట్రైన్లో 2 టైర్ ఏసీ కోచ్ ప్రిఫర్ చేసాం. సో దానివల్ల మాకు జర్నీ చేసినట్టే అనిపించలేదు. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, హౌస్ యువర్ జర్నీ? ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది చెప్పండి. తెచ్చుకున్నాయని తింటున్నాం ప్రశాంతంగా. ఢిల్లీలో వెళ్ళేలోపు ఖాళీ చేయాలి మొత్తం. బాగా టేస్ట్ ఉంది. హ్యాపీ జర్నీ. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అనిషాకి సీటు దొరకటం. సో ఎండలు ఎలా ఉన్నాయి అంటారు? ఇది ఏసీ బోగి కాబట్టి ఎండల గురించి మాకు అంతగా ఐడియా లేకలే. డోర్ తీస్తే వాచ్ వస్తున్నారు. మీ యొక్క అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది? అయ్యేం తెలియట్లే ఎండలు, ఇంకా లోపల ఏసీలో ఉన్నాం కాబట్టి. హౌ ఇస్ యువర్ జర్నీ ఇప్పటి వరకు? సో నైస్. ఏం తింటున్నారు? మిక్చర్. హౌ ఇస్ యువర్ జర్నీ? అది సూపర్. పలాస సటరాదా 22 మే 2 PM మేము ఢిల్లీలో ల్యాండ్ అయ్యాం. మేము ల్యాండ్ అయ్యే టైంకి ఢిల్లీలో చాలా ఎండగా ఉంది. సో మేము ఏసీ కోచ్ నుంచి దిగడం వల్లేమో మాకు ఆ ఎండ ఇంకా ఎక్కువగా అనిపించింది. సో అలా ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మేము వెళ్ళాల్సిన ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాప్కి క్యాబ్లో వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మేము మా గోల్డెన్ ట్రిప్ ఢిల్లీ, ఆగ్రా, జైపూర్లో ఉన్నాము. సో మళ్ళీ ఇదే టైంకి మేము మళ్ళీ ఢిల్లీకి వచ్చాము ఫర్ అవర్ కాశ్మీర్ ట్రిప్. సో ఇప్పుడైతే మేము ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కాశ్మీర్, మనాలి వీటికి బస్సెస్ అనేవి ఉంటాయి. సో మేము బస్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్ 3,000 పడింది. మేము 7 మెంబర్స్ కాబట్టి మాకు 21,000 పడింది. మేము బుక్ చేసుకున్న బస్ అయితే చాలా బాగుంది. మా బస్ నేమ్ లక్ష్మీ హాలిడేస్. వెరీ కంఫర్టబుల్. మేము డిన్నర్ కురుక్షేత్ర పంజాబీ హోటల్లో అయితే చేసాం. నార్త్ సైడ్ వచ్చినప్పుడు మీరు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఫ్రెష్ వెజిటబుల్స్లో వీళ్ళు చాలా బాగా చేస్తారు. సో డిన్నర్ కోసం ఒక 1/2 an hour అయితే స్టాప్ ఉంది. ఆ 1/2 an hourలో మేము డిన్నర్ చేసి వాష్రూమ్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా మార్నింగ్ లేచేసరికి ఇంకో 88 kilometers జమ్మూ అని అన్నారు. అక్కడి నుంచి క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో వెల్కమ్ టు జమ్మూ. సో మనం కాశ్మీర్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం జమ్మూని క్రాస్ చేయాలి. నార్మల్లీ మనం శ్రీనగర్ వెళ్ళడానికి మనకి 2 ways ఉన్నాయి. ఒకటి వయా ఫ్లైట్. సో ఫ్లైట్లో వెళ్తే మనకి మౌంటైన్స్ టాప్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకొక వే వచ్చేసి వయా బస్ ఫ్రమ్ ఢిల్లీ టు శ్రీనగర్ డైరెక్ట్. ఇంకోటి వచ్చేసి మనకి మధ్యలో కాట్రా అనేది ఒకటి ఉంటుంది. సో ఢిల్లీ నుంచి కాట్రా వరకు ట్రైన్ బుక్ చేసుకుని కాట్రాలో ద ఫేమస్ వైష్ణవదేవి టెంపుల్ ఉంటుంది, దాన్ని విజిట్ చేసుకుని మళ్ళీ కాట్రా నుంచి మనం శ్రీనగర్ ట్రైన్లో రావచ్చు. ఆ వేలో వచ్చేటప్పుడు మనకి ఫేమస్ చైనా బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. మాకు ఇంత లగేజ్తో ఆ వే లాంగ్ అయిపోయింది అని మేము డైరెక్ట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ బస్ బుక్ చేసుకున్నాం. మీరు వయా బస్ వెళ్ళేటప్పుడు ఇలా టోల్ గేట్స్ దగ్గర కానీ లేదా వయా ఏమన్నా వ్యాలీస్ వైపు వెళ్ళేటప్పుడు కానీ ఇలా లోకల్స్ వాళ్ళ లోకల్ ఫ్రూట్స్ని సేల్ చేస్తూ ఉంటారు. అలా మేము అక్కడ చెర్రీస్ని పర్చేస్ చేసాము. అవి చాలా బాగున్నాయి, ప్యూర్ న్యాచురల్ చెర్రీస్ అనమాట. మాకు ఒక బాక్స్ వచ్చేసి 150కి ఇచ్చారు. ఇది ఫస్ట్ టన్నెల్. మనం కాశ్మీర్ వెళ్ళడానికి వయా బస్లో చాలా టన్నెల్స్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 5-6 టన్నెల్స్ వస్తాయి. ఒక టన్నెల్ అయితే 10 kilometers వరకు ఉంటుంది. మేము సమ్మర్ సీజన్లో రావడం వల్ల మాకు మొత్తం స్నో అనేది అంత కనిపించలేదు. యాక్చువల్గా అయితే డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడంతా ఫుల్ స్నో ఉంటుందంట. ఈ రోడ్స్ మీద కూడా స్నో పడిపోయి ఒక 2-3 days వరకు ఆ రోడ్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుందంట. వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ స్నో క్లియర్ చేసే వరకు వీళ్ళు వెళ్ళడానికి ఉండదు. అరౌండ్ 10 AM మేము టిఫిన్కి అయితే స్టాప్ అయ్యాం.
సో తాజ్ ప్లాజా రెస్టారెంట్లో అయితే మేము టిఫిన్ చేసుకున్నాం. మేము దిగినప్పుడే చాలా చలేసింది మాకు, అంత చల్లగా ఉంది ఆ ప్రదేశం, చాలా ప్యూర్ న్యాచురల్ కూల్ బ్రీజ్ వచ్చింది. సో అక్కడే మేము బ్రష్ చేసుకుని టిఫిన్ చేసాము. ఇదైతే మా రెస్టారెంట్ బాల్కనీ వ్యూ. లిటరల్లీ మేము ఒక కొండల మధ్యలో ఉన్నాం. సో చాలా చల్లగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది ఆ ఎయిర్ కూడా. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఇలా బాల్కనీ వ్యూని కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రోటీ విత్ సబ్జీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, సో ఇవే ఉన్నాయి. అండ్ చోలే భటూరి కూడా ఉన్నాయి. సో మీకు ఇవే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసి శ్రీనగర్కి 150 కిలోమీటర్స్ దూరం ఉన్నా. ఓకే, ఇది మీ రెస్టారెంటా? ఇప్పుడు ఉదంపూర్ దాటిందండి. ఉదంపూర్ దగ్గర నుంచి ఇక స్టైల్ స్టార్ట్ అయింది. అంత ముందు వేడి గాలి వచ్చింది. ఓకే, ఇప్పుడు అసలు మామూలు కాదు. అసలు కొండలోకి వెళ్ళాము, జమ్మూ అయిపోయింది, అన్ని కాట్రా దాటాము. ఫ్లైఓవర్ మన నేషనల్ హైవే మీద నుంచి ఇది వచ్చాము. నా ఉదంపూర్ కూడా స్టార్ట్ అయింది, దాటింది. ఇంకా 150 కిలోమీటర్ కూడా ఉండదు శ్రీనగర్. ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని మేము శ్రీనగర్కి స్టార్ట్ అయ్యాం. అది మేఘాల్లో కట్టిలా చూడు. బస్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము ఫ్రంట్కి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ నుంచి అయితే మాకు చాలా అందమైన వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో మేము వెళ్ళే దారిలో మంచి నది ప్రవహిస్తుంది. మాకు మా బస్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ నది పాకిస్తాన్కి అయితే వెళ్తుంది. సో అది పాకిస్తాన్ వైపు అయితే ప్రవహిస్తుంది అని చెప్పారు. వెల్కమ్ టు కాశ్మీర్. ఇక్కడ నుంచి శ్రీనగర్ 72 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో శ్రీనగర్ వెళ్ళాక మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి స్టేకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి మా ట్రిప్ని స్టార్ట్ చేసాము. ఇదే మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి స్టే. చాలా బాగుంది. స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. వెల్కమ్ టు కాశ్మీర్, వెల్కమ్ టు శ్రీనగర్. Thank you so much for watching. I hope you fell in love with Kashmir. Please like and subscribe for more adventures. We will see you in the next one.